అంశం మారు మనసు. మారు మారు మనసు. ఈరోజు అంశం ఏంటంట? ఏం మనసు అండి? మారు మనసు విషయంలో ఈరోజు దేవుడు మనతో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా దేవుని మాట వినవలసిందిగా ప్రోపేట మనం చేస్తున్నాం. మత్తయి సువార్తలో చూస్తే 3వ అధ్యాయము 2-3 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడని అరణ్యములో కేక వేయునని శబ్దము. చాలు. హల్లెలూయా. ప్రభువుల వారి కంటే ముందుగా జన్మించినటువంటి యోహాను భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యము దగ్గరగా వచ్చి ఉన్నది. ఏం చేయాలైతే? మారు మనసు పొంది సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండాలంటే ప్రియులరా, ఆయన త్రోవలను సరళం చేయాలి. ఇంకోటి, ప్రభు మార్గము, ఆయన మార్గమును సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చేయవలసింది ఎవరయ్యా అంటే దేవుని బిడ్డలమైన మనమే. ఆయన త్రోవను సరళము చేయాలి, ఆయన మార్గమును కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఎప్పుడైతే సరళం చేస్తామో, ఎప్పుడైతే సిద్ధపరుస్తామో, పరలోకం మన మధ్యలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. సిద్ధపరచాలి. అది సిద్ధపరచుకోవాలంటే మనలను మనము సాధు చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? సాధు చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? చక్కగా దిద్దుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మార్గమును మనందరము కలిసి ఏం చేయాలి? సిద్ధపరచాలి, సరళము చేయాలి. ఆయన త్రోవలను కూడా మనం ఏం చేయాలట? సరళము చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకై మనము మారు మనసు కలిగిన వారమై జీవించాలని దేవుడు మరి యొక్క తరుణము ఈ మాటల ద్వారా మనతో మాట్లాడబోచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ డౌట్ రావచ్చు, మారు మనసు లేనిదే మేము ఇక్కడ ఉన్నామా? మారు మనసు లేనిదే బాప్తిజం తీసుకున్నామా? మారు మనసు లేనిదే ఇడున్నామా అనే డౌట్ రావచ్చు. ఒక చెట్టు ఎల్లకాలం చిగురేస్తుందా? ఒక్కటేసారి చిగురేస్తుందా? చెప్పండి. ఎల్లకాలం ఆకు జాడిస్తుందా? ఒకసారి ఆకు జాడిస్తుందా? చిగురు ఉన్నప్పటికీ ఆకు జాడిచ్చిన తర్వాత వచ్చే చిగురు వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగనే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మనసు ఒక స్థిరత్వమైనటువంటి స్థితిలో ఉండినటువంటిది ఈ మనసు. ఈ మనసులో
ఏదేదో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయితే దేవునికి ఇష్టము కానటువంటి మనస్సు ఉన్నట్లయితే దానిలో నుంచి ఈరోజు నువ్వు బయటికి రావదని దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఇజ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి అవసరమాట? ఇజ్రాయేలుకు మారు మనసు అవసరం. ఎవరికి అవసరం అండి? ఎవరికి అవసరం? ఇజ్రాయేలుకు మారు మనసు అవసరం. అసలు ఇజ్రాయేలు ఎవరు? ఇజ్రాయేలు ఎవరు? ఇజ్రాయేలు ఎవరు అంటే దేవుని ప్రజలమైన మనమే ఇజ్రాయేలీలము. దేవునికి స్తోత్రం. ఏదో ఇజ్రాయేలు దేశములో ఉన్న వాళ్ళు మాత్రమే ఇజ్రాయేలు కాదండి. దేవుడు యాకోబును దేవుడు ఇజ్రాయేల్గా మార్చాడు. యాకోబును ఇజ్రాయేల్గా మార్చాడు. మన పితరులందరినీ ఆ స్థితి నుంచి వచ్చారు కనుక ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఇజ్రాయేలుగా ఉంటున్నాం. నాటి నుండి నేటి వరకు ప్రభువుని కలిగిన ప్రతి ఒక్కరు ఇజ్రాయేలుగా ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే ఇజ్రాయేలులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయటకై. దేవునికి స్తోత్రం. ఎవరికండి? దేవుని ప్రజలకు ఏం కావాలి? పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ. అసలు పాప ఏంటిది? క్షమాపణ ఏంటిది? పాప క్షమాపణ అంటే క్రీస్తు నందు ప్రియమిందరా పాపాన్ని ఒప్పుకోవటమే. పాపాన్ని ఒప్పుకోవటమే పాప క్షమాపణ. అది ఎప్పుడు వస్తుంది అంటే మారు మనసు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇట్లా పోతుంటాం, దబ్బిన ఇట్లా ఎవరికైనా కాళ్ళు తగిలిందనుకో ఏమంటాం? ఏమిటే సారీ అంటాం. సంథింగ్ ఏదన్నా బై మిస్టేక్లో పోతున్నప్పుడు ఏదైనా జరిగిందనుకో సారీ అంటాం. సారీ అంటే క్షమాపణ, క్షమించండి. అయితే ప్రభువు మన నుంచి కోరుకునేది అంటే పాప క్షమాపణ. పాపములో నుంచి మనం బయటికి రావడానికి దేవుడు ఏం చేసినట? దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలమైన మనకు పాప క్షమాపణ రావాలి. ఇజ్రాయేలుకు మారు మనసు రావాలి అని తండ్రి అనే దేవుడు తమ కుమారుడైనటువంటి క్రీస్తును మనకు రక్షకునిగా మనకు ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎలా? ఇజ్రాయేల్ ప్రజలకు ఏం రావాలి? మారు మనసు రావాలి, పాపక్షమాపణ రావాలి. అయితే క్రీస్తునందు ప్రభువుని మనకి ఎలాగిచ్చాడంటే రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పాపక్షమాపణ, మారు మనసు ఈ రెండు కలిగినప్పుడు రక్షకుడు మనకు మార్గమును పరలోకము మార్గము గుండా తీసుకొని వెళుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఆయన నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు.
అవును ప్రియులారా, ఈరోజు మనము కూడా మారుమనసు పొందాం, ప్రభునామాన మన పాపాలను ఒప్పుకున్నాం, బాప్తిజం తీసుకున్నాం. కానీ స్థితిలో సంథింగ్ అక్కడో ఒక చోట బై మిస్టేక్ జరుగుతూనే ఉంది. అయితే ఆ విషయముల నుండి దేవుడు ఈరోజు మారు మనసులోనికి ఇచ్చి నడిపించాలని ముందుకు తీసుకుపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు అపోస్తలుల కార్యం చూద్దాం. 3వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనమును చూస్తే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తూడ్చివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. ఎవరి కొరకు పంపబడ్డాడు క్రీస్తు? ఎవరి కొరకు పంపబడ్డాడు క్రీస్తు అండి? ఏమంటుంది? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును పంపునట్లు మీ పాపములు తూడ్చివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. దేవునికి స్తోత్రం. ఏం పొంది తిరగాలి? మన కొరకు ఒక వ్యక్తిని నియమించాడు తండ్రి అయిన దేవుడు, ఒక రక్షకుని నియమించాడు. ఆ రక్షకుని ఎదుట మనం ఏం చేయాలి? పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాలి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడండి, దొంగతనం చేశాడు, పోలీసులకు దొరికిపోయాడు. ఆ దొంగ ఏం చేయాలి మరి? పోలీసు దగ్గర పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఆ దొంగ ఏం చేయాలండి? ఆ దొంగ ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఈపు దెబ్బల పాలే కదా. ఏ రీతిలో ట్రీట్మెంట్ ఎత్తి ఒప్పుకుంటారో ఒక్కొక్కడు స్టార్ట్ చేస్తారు, గేమ్ స్టార్ట్ అయింది. కొంతమంది కఠినమైన దొంగలు ఉంటారు, కొందరు పిరికి దొంగలు ఉంటారు. పిరికి దొంగడు పోలీసుని చూస్తేనే ఇక్కడే తడిచిపోబడి అవుతుంది. ఇంకొరకు పోలీసులు వచ్చిరంటే ఇక్కడే తడిచిపోబడి అవుతుంది. ఏంద్రవై కొంతమంది పోలీస్ స్టేషన్లో పోయినా కూడా వణుకరు, కొంతమంది గడిసోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవాళ ఇస్తారు? ఫస్ట్ చేతితో స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ లాఠీతో స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ కాళ్ళు కట్టేస్తారట, ఇంకేమో చేస్తారట, ఇంకేదో బీరు సీసాట, ఇవన్నీ చేస్తారు. ఎందుకు? తప్పును ఒప్పుకోవడం కొరకు. అయితే క్రీస్తునందు ప్రియమైన వల్ల మన తప్పును మన పాపమును ఒప్పుకోవడానికి దేవుడు ఎలాంటి పనిష్మెంట్ మనకి ఇవ్వట్లేడు, కానీ ఉచిత కృప ద్వారా మారు మనసు పొందాలి. పాప క్షమాపణ కొరకై మారు మనసు పొందాలి. ఎస్, పాప క్షమాపణ నిమిత్తం మనం అందరం ఒక దినమున బాప్తిజం తీసుకున్న వారమే. కానీ మన మనసు అలాగనే ఉంటుందా? ప్రభు మీదనే ఉంటుందా? ఇటువంటి తొలగిపోతుందా? మనకొచ్చే శ్రమలు బట్టి, మనకొచ్చే ఇరుకులు బట్టి, మనకొచ్చే ఇబ్బందులు బట్టి మన మనసు అటు ఇటు స్థిరత్వం లేకుండా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ప్రభువులనే వండుకుంటూ మన మనసు అటు ఇటు అవ్వటము మనకి అది నష్టము. క్రీస్తునందు ప్రియమైన వల్లరా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే 3:20లో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపం తుడిచివే నిమిత్తము మారు మనసు ఏం చేయాలి? నొంది తిరగండి. ఇప్పటిదాకా ఒకవేళ రక్షణ పొందుకున్నాను కదా అనేటువంటి ఆలోచనలో నువ్వుండి ఒకవేళ మనం తప్పిపోయిన వారమట్లయితే ఈరోజు కూడా తిరగమని చెబుతున్నాడు దేవుడు మనతోటి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.
ఆ అజ్ఞాన ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి ఎక్కడండి? ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడు అంటే ప్రభువును మనం ఎరగక ముందు కావచ్చు, ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు మనల్ని చూచి చూడనట్టుగా వదిలిపెట్టేశాడు. ఎలా వదిలిపెట్టాడండి? చూచి చూడనట్టుగా వదిలిపెట్టాడు. ఒకవేళ రక్షణ లేకపోయినప్పుడు నిన్ను చూచి చూడనట్టుగా వదిలిపెట్టాడు కావచ్చు. ఈ బిడ్డకు మారు మనసు వస్తుంది, ఆ కుమారుడికి మారు మనసు వస్తుంది అని దేవుడు చూచి చూడనట్టుగా వదిలిపెట్టాడేమో, లేకపోతే క్రీస్తునందు ప్రియమందుగా. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అజ్ఞాన కాలమందు వదిలిపెడదాం పిల్లరా. ఈ మారు మనసు అనేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ నేను కొన్ని మాత్రమే మరి తీసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభువుల వారు చెప్పింది అదే. ప్రభుల వారు కూడా మత్తయి సువార్తలో మొదట్లో చెప్పిన మాట ఏంటంటే, యోహాను భక్తుడు ఎలాగ చెప్పాడో అలాగనే ప్రభువు కూడా చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువును కూడా చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మీరు మారు మనసు పరలోక రాజ్యం దేని కొరకు మారు మనసు పొందాలి అంటే, పరలోక రాజ్యం ఏమైందట? 4:17 సమీపించుచున్నదని. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక, గది కావాలి. అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను భక్తుడు అదే చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా భూలోకమునకు వచ్చినప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అయ్యా, మారు మనసు అని ఊరికి చెప్తున్నారు కదా. మరి మేము లోకాన్ని వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి మాకున్నటువంటి అన్ని కూడా వదిలిపెట్టి ప్రభునే వెనుకున్నాం కదా. ఇది కాదా మారు మనసు అంటే? క్రీస్తునందు ప్రియమైన కాదని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడికి అయిష్టమైనటువంటిది మన బ్రతుకుల్లో, మన జీవితంలో అది ఏదున్నా నెత్తుండ అరకాల వరకు దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉంటుందో అది దేవునికి ఇష్టమైనటువంటి మనసు కాదు. అది మనము తీసివేసుకున్నప్పుడే గమనించాలి. త్రోవ పంట పోతుంటే చిన్న గింత రేగు ముళ్ళు గుచ్చుకుంది. ఏ ముళ్ళు గుచ్చుకుందండి? సరే, సంథింగ్ ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఇంత నేను బలాఢ్యులను 70 కిలోలు ఉన్నా నేను, ఆ చిన్న ముళ్ళు నన్నేం చేస్తుంది? నన్ను ఉంచుకుంటారా అండి? ఉంచుకుంటారా? ఎందుకో అది ప్రతిసారి మొదలు ఏం చెప్తుంది? కల్క్ అని మొదలు బాధకు గురి చేస్తూనే ఉంటుంది కదా. అవునండి. అది ఎప్పుడైతే తీసేస్తామో మనకు ఆ చిన్న ముళ్ళు నుండి, గింత చిన్న ముళ్ళు నుండి ఆ కాలుకు మన ఉపశమనం తెలుస్తుంది. అది ఉన్నది పాదాలనే కానీ
జుట్టు మీదకి ఎక్కి కూర్చుంటుంది. అది దేని ద్వారా? నొప్పి ద్వారా. నొప్పి ద్వారా ఉన్నది కాలుగా గింతంత గుచ్చుకొని ఉంటుంది. అది నెత్తిలోకి కూర్చుంటుంది. అది గింత ఏదన్నా తలిగిందంటో ఒక్కసారి బాడీ అంతా 60 కిలోల బాడీ అంతా 70 కిలోల బాడీ అంతా ఏం చేస్తుందండి? వణికిపోతే అని ప్రాణం అంతా తలనిలుతుందండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక ముళ్ళు విషయంలో, చిన్న గింత డ్రాప్ ముళ్ళు విషయంలో అంత బరువు మా ప్రాణం వణుకుతే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనలో ఉన్నటువంటి మాలిన్యం బట్టి దేవుడు బాధనుందడా? దేవుడు నేను ప్రాణం పెట్టాను, వారి కొరకు రక్తాన్ని కార్చాను, నేను ఉన్నతమైనటువంటి స్థితిని మొదలుపెట్టుకున్నాను, మహోన్నతమైనటువంటి స్థలములో నివసించేవాడును, సమీపంలో నివసించేవాడు నేను, అంతటి వాటి వచ్చి వీళ్ళతో సాహసం చేస్తే వీళ్ళు నేను చెప్పినట్టు వింటలేరేమి? ఒకవేళ ఎవరన్నా మనకు ఉచితంగా ఒక 20,000 30,000 దానం ఇచ్చారని మర్చిపోతామండి పిల్లరా? 20,000 30,000 కాదు, ఆపదలో ఆదుకున్న వారిని ఎప్పుడు కూడా మనము లోకపరంగా కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. ఒకవేళ ఈరోజు లేనప్పుడు నువ్వు అడుక్కున్నావు కావచ్చు, కానీ ఒకరోజు నీ స్థితి మారి ఉన్నత శిశువులోనికి వెళ్ళినప్పటికీ కానీ ఏం గుర్తుంచుకోవాలి? ఈరోజు నేను ఇలా అయిపోయిందని వాళ్ళను డేకకుండా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఒకరోజు నా జీవితం వాళ్ళతోనే ముందుకు వెళ్ళిందన్నటువంటి కృతజ్ఞత భావము కలిగి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేర్చున. హల్లెలూయా. కనుక అజ్ఞాన కాలం ముందు దేవుడు చూడనట్టుగా ఉండని గాను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని నొక్కి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనుషులకు ఏం చెప్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరైనా సరే, అది నేనైనా సరే, ఏ విషయంలో మార్పు పొందాలో, ఏ విషయంలో నా మనసును మార్చుకోవాలో, ఆ విషయంలో మార్పు పొందేవారముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమిందలో చూడండి, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం చూస్తే దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందిడి. అయితే మనకున్నటువంటి అలవాటు ఒక్కటి ఏంటిదయ్యా అంటే, నేను బాప్తిజం పొంది 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది అనేటువంటి థీములు మనం ఉంటావు కావచ్చు. కానీ పిల్లరా, నీటి బాప్తిజం అవసరమేని దేవుడు చెప్పింది నిజమే. అయితే మనలో అనుదినము కూడా బాప్తిజం జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుదినము కూడా ఏం జరగాలి? బాప్తిజం జరగాలి. 10 రోజులకు తానం చేతనంలో చేయలేబట్టండి. 10 రోజులకు ఒకసారి తానం చేతనంలో చేయలేబట్టండి. 5 రోజులు, 3 రోజులు, 2 రోజులు కదా. మన దేహాన్ని 2 రోజులు భరించలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, స్నానం చేయకుండా మన దేహాన్ని 2 రోజులు, ఒక రోజు ఉపరించినాక 2వ రోజు ఏ రోజు ఆ రోజు స్నానం చేసుకుంటున్నాం. కానీ 2వ రోజు ఉండటానికి మన దేహము ఇష్టపడట్లేదు కదా. మరి ఆత్మను కూడా ఏం చేయాలి? ఏ నాటిది ఆ రోజు బాప్తిజం పొందాలి. దేవునికి స్తోత్రం. కడుక్కోవాలి. సంథింగ్ మనం చూసే చూపుని బట్టి, వినే వినికిడిని బట్టి, మాట్లాడే తీరును బట్టి, నడిచే నడుతుని బట్టి, ఏదైనా సంథింగ్ మనం చేతులతో క్రియాపూర్వకమైనటువంటిది మనం చేయకపోయినప్పటికీ కావచ్చు. ఒక్కొక్కసారి తలంపుల్లో ఏమేమి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో, ఇది నేను ఇలా నా ఆలోచన వచ్చింది, నా ఆలోచనను మార్చు ప్రభువా, నా పాపం క్షమించమని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి ఒక అలవాటు ఉండాలి.
సంథింగ్ బై మిస్టేక్ జరిగితే దేవుణ్ణి క్షమాపణ అడిగేటువంటి గుణం ఉండాలి. అలా అని తప్పులు చేసుకుంటూ ఊరికే క్షమాపణ అడగటము అది సరి అయినది కాదు. పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడయ్యా అంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎప్పుడైతే మన హృదయంలో దినము బాప్తిసం పొందుతుంటామో అప్పుడు మన బాడీ అంతా పరిశుద్ధతలోనికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతలోనికి వస్తుంది. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరని దేవుని వాక్యం సెలవేస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని. రోమీయులకు రాసిన పత్రిక 2:4 దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2:4 దేవుని వాక్యం మీరుగా సెలవిస్తుంది. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక. ఆయన ఏం చెప్తుంది? దేవుని అనుగ్రహం ఏం చెప్తున్నాడట? మారు మనసు పొందడానికి ఎవరు ప్రేరేపిస్తున్నారట? దేవుని అనుగ్రహం. దేవుడే ప్రేరేపిస్తున్నాడు. దేవుని అనుగ్రహమే. అమ్మా, ఈరోజు నువ్వు మాట్లాడింది తప్పు తల్లి. అయ్యా, ఈరోజు నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు చూసేది తప్పు, నువ్వు విన్నది తప్పు. దాన్ని పట్టుకొని నీ మనసులో ఏదో వృక్షాలు పెరిగినేకు అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించెదవా. దేవుడు ఆయన ఆత్మ మనలో ఉంచాడు. సంచకరువుగా తన ఆత్మ మనలో ఉన్నది కాబట్టి సంథింగ్ ఎక్కడో ఏదో జరిగినప్పుడు క్రీస్తునందు ప్రియరా దేవుడు అడుగుతున్నప్పుడు, ఆలోచన తీసుకొస్తున్నప్పుడు, మరి మనసు పొందమని చెప్తున్నప్పుడు, మరి ప్రేరేపిస్తున్నప్పుడు అది ఎరగాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? ఎరగమండి. ఇప్పుడు చెవిటోళ్ళు ఉన్నారండి, పక్కబడి బాంబు పెట్టాం, దూరం ఉన్న వాళ్ళు పిలుతారు, ఆయనకేం కాదు, వినపడదు. ఆడ బాంబు అనే సంగతి తెలియదు. దూరాన్న బాంబు పెట్టి కలెక్షన్ ఇచ్చినోడు పిలిచినా వినపడదు. తర్వాత ఏం జరుగుతుంది? ప్రమాదం జరిగేటువంటి ఛాన్స్ అక్కడ ఉంది. అలాగనే క్రీస్తునందు ప్రేమ వలన దేవుడి స్వరము మనల్ని పిలుస్తుంది. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తన అనుగ్రహము మన పాపములను మనం ఒప్పుకొని మారు మనసు పొందుకోవటానికి దేవుడు ఏమిస్తున్నాడట? ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇవన్నీ చేయటానికి, మనల్ని సరి చేయడానికి ఆయన ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? తృణీకరించే వారముగా ఉన్నాం. ఏం తృణీకరిస్తున్నాం పాస్టర్ గారు అనొచ్చు ఒకవేళ డౌట్. ఈరోజు చెప్పిన వాక్యం ప్రకారంగా మన జీవితం మలుచుకోకపోతే అది తృణీకరించటమే. మనల్ని మనం సరి చేసుకోకపోతే అది తృణీకరించటమే. ఏదంటే ఏదో ఆనవాయితీగా, గమనించండి అమ్మా, ఆనవాయితీగా వచ్చి మందిరములో కూర్చోవటం సరిపోదు, కానీ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట, 2 మాటలు, 3 మాటలు నువ్వు పట్టుకొని పోయి అది నెమ్మరు వేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. పొద్దుందాకా గొర్రె కానీ, బర్రె కానీ, ఎద్దు కానీ గడ్డి తిని వస్తాయి. ఇంటికి పోయిన తర్వాతకి ఏం చేస్తాయండి అవి? ఏం తినకుండా నెమ్మరు వేసుకోరాదా? మేస్తప్పుడు మెయ్యాలి, నెమ్మరు వేసేటప్పుడు వెయ్యాలని మూగజీవికి తెలుసు. వింటప్పుడు వినాలి మనము,
విన్న తర్వాత ఆ మాటను నెమ్మరు వేసుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. నెమ్మరైతే ఎవరు నెమ్మరు వేసుకోలేరో వారి జీవితంలో ఫలవంతమైన కార్యము జరగటము అరదు. ఒక జీవి ఉంది, నెమరువైనటువంటి జీవి ఉంది. ఏంటిది ఆ జీవి? ఒక జంతువు ఉంది. ఏంటిది ఆ జంతువు? నెమ్మరువైనటువంటి జంతువు పంది. అది ఎంత పెట్టినా తింటదే కానీ అది నెమ్మరు వేయదు. అంతే. దానికి తినటం తెలుసా, పడుకోవడం తెలుసా, ఇంకేమీ తెలియదు. అన్ని జంతువులలో తల పైకెత్తుకొని ఆకాశం వైపు చూడేటువంటి జంతువు కూడా పందే. అందుకనే పందిని దేవుడు హేయంగా ఉంచాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే విన్నటువంటి మాట మనము గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయములో చూసినట్లయితే, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇట్టి కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి అంతే. అసలు మొక్క ఉందా? అసలు ఇక్కడ ఉంది. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఏముంటుందంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు గనక, ఒకవేళ లేకపోతే ఆ కార్యమందు ఆ పరలోకములో మనకేమి లేవు? పాలు పంపులు లేవు. ఆ పరలోక రాజ్యములో పాలు పంపులు కావాలంటే ఏం చేయాలి? ఆ పరలోక రాజ్యంలో మనకు పాలు పంపులు కావాలి. పాలు అంటే పాలుకున్న అర్థం ఏంటిది? భాగాలు అనొచ్చు. పాలు అంటే భాగాలు అనొచ్చు. ఇప్పుడు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో నీకు అనడా, మీకు అనడా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు నీకే స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడా, మీకు అన్నాడా? మీకా నీకా? మీకు అంటే ఎందరికైనా వస్తుంది కదా. నీకు అంటే ఒకరికి. అక్కడ ఎవరు ఇంకొద్ద మార్చదు. ప్రతి వారికి అక్కడ స్థలము, ప్రతి వానికి అక్కడ నేను స్థలము, నేను మీకు స్థలము సిద్ధపరచినడలా నేనుండు స్థలములోను మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు భూమి మీద తను పిలుచుకున్న ప్రతి ఒక్కరికి, తన చిత్తం చొప్పున నడుచుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు, ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఒక గది సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం బీదలం కాబట్టి గమనించాలి. మనం బీదలం కాబట్టి ఒకటే రూములో కుటుంబం అంతా పడుకుంటుంది.
ఒకటే గుడిసెలో కుటుంబం అంతా పడుకుంటుంది, లేకపోతే ఇంత కుక్కిలో కూడా కుటుంబం అంతా పడుకుంటుంది. అదే స్థాయి పెరిగి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినప్పుడు అందరూ ఒక కాడ పడుకుంటారా? ఎవరి బెడ్రూమ్ వారిదే. మనం చూస్తున్నాం కదా. అంటే భూలోకములోనే ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 బెడ్రూమ్లు కట్టుకుంటే వాళ్ళు భూలోకంలో ఉన్నారు. స్థాయిని బట్టి ఉన్నవారు చాలామంది ఉన్నారు. అంటే దేవుడు కూడా పరలోకమందు దేవుడు మన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గదిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ గదిలో నీకు నాకు మనకేమి కావాలయ్యా అంటే ఏమి కావాలట? పాలు పంపులు మనం కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పాలు పంపులు కలిగి ఉండాలంటే ఆయన కుమారుడుగా లేకపోతే ఆయన కుమార్తెనుగా నీవు ప్రభువునకు ఎరికైన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. సాధారణంగా నాయన అంటే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక వ్యక్తిని గమనించండి, ఇటు చూడండి. ఒక వ్యక్తిని నాయన అంటే వాళ్ళు చాలామంది ఉంటారు. నాయన అన్నోళ్ళకెల్లా తండ్రి తన వాస్తుని పంచిపెడతాడా? ఎవరో పంచిపెడతాడు? మరి తన గర్భవాసమును పుట్టినటువంటి బిడ్డనికి మాత్రమే తన ఆస్తి సంపాదిస్తాడు. కానీ తండ్రి కూడా చాలామందిని బిడ్డ అంటాడు, కానీ అందరు బిడ్డలైతారా? కాదు. తన గర్భవాసమును పుట్టిన వారికి మాత్రమే తనకు సంపాదించిన అంతట్లో అథారిటీ ఉంటుంది. అలాగనే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు మనందరినీ కూడా తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. కొనుక్కున్నటువంటి దేవుడు ఒక గొర్రె కొనుక్కొస్తాం, గడ్డేయమా? గమనించండి. ఒక గొర్రె కొనుక్కుంటాం, గడ్డేయమా? ఒకటి బర్రెని కొనుక్కొచ్చుకుంటాం, గడ్డేయమా? ఎత్తమా లేదా? వేస్తేనే ప్రయోజనకరం, లేకపోతే నష్టం ఎవరికి? కొనుక్కొచ్చుకున్నాం వాళ్ళకి. అయితే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు కనుక తానుండు చోటులోనే మనం ఉండాలి. వ్యత్యాసం పెట్టేటట్టు దేవుడు, ఇగో మీరు మనుషులు కనుక అక్కడ ఉండాలి, నిన్ను దేవుడు కనుక ఇక్కడ ఉండాలని చెప్పట్లేడు. హల్లెలూయా. తానుండు చోటులో మనం ఉన్నట్లుగా దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. అయితే ఆయనలో మనం ఏం కలిగి ఉండాలి? పాలు పంపులు కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. క్రీస్తునందు ప్రియమైన ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో దేవుని వాక్యం రీతిగా రాసి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నువ్వు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుని వాక్యము? ఏ స్థితిలో నుంచి పడితివో, ఏ స్థితిలో నుంచి నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో మనం ప్రభుని ఎరిగాము, ఎలాంటి పరిస్థితులలో వచ్చి ప్రభువుని ఎరిగి ఉన్నాము, క్రీస్తునందు ప్రియమైన వల్ల ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు మనకు శ్రమలు, మనకు బాధలు, మనకి ఇక్కట్లు రావచ్చు, కానీ ఆ రోజు శ్రమ నుంచి విడిపించిన దేవుడు నేడు ఉన్న దేవుడు కాదా? ఆ రోజు అయ్యో అనగానే వారం 10 రోజుల్లో మేలు చేసిన దేవుడు ఈరోజు చేయడా? వై? స్థితి మర్చిపోతున్నాం, మన స్థితి మర్చిపోతున్నాం.
దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకో. నువ్వు మారు మనసు పొందు. నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీకు ఎలాంటి భక్తి ఉంది, నువ్వు దేవుని ఎలాగ ప్రేమించావు, దేవుని దగ్గర ఎంత కన్నీరు గాచి ప్రార్థన చేశావు. ఈరోజు కన్నీరు ప్రార్థన కరువైపోతుంది ప్రియ దేవుని బిడ్డ. ఉందా? ఉందా? నేను కన్నీరు గాచి ప్రార్థన చేసిన వాళ్ళు చేయలేబట్టండి. హల్లెలూయా. 1-2 తప్ప, 1-2 తప్ప చేతులు ఎత్తట్లేరు. వారు కన్నీరు, ఆ ఇద్దరు కూడా కన్నీరు ఎందుకు గారుస్తుందో చెప్పగదా నేను. కన్నీరు ఎప్పుడు వస్తుందంటే మిగుల బాధలో ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరికైనా వస్తుంది. గట్టి కొడితే ఎద్దు కూడా ఏడుతుందండి. అయితే మనం కార్చవలసిన కన్నీరు దేవుని రాజ్యం కొరకు కారవాళ్ళ. దేవునికి స్తోత్రం. అయ్యా, నా ఏరాలు రావట్లేదు, నా ఏరాలు నశించిపోతనంలో ఉన్నారు, నా అత్తింటి వారు బలగమంతా నశించిపోతనంలో ఉన్నారు, నా పుట్టింటి వారు బలగమంతా నశించిపోతున్నారు. అసలు నా ఇంట్లో ఉన్న నా కొడుకే మారట్లేకపోతున్నాడు, నా ఇంట్లో నా బిడ్డే మారట్లేదు, నా ఇంట్లో ఉన్న నా కోడలే మారట్లేదు అయ్యో అని కన్నీరు కార్చేవారు ఉన్నారు ఈరోజు. అసలు చేసుకున్న భర్త మారట్లేని కన్నీరు కార్చి దేవుని ఎదుట మొరపెట్టేవారు ఉన్నారా? ఏ స్థితిలో నుంచి నువ్వు పడ్డావో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. ఆ మొదటి క్రియలు చేయమంటున్నాడు దేవుడు. నువ్వు అడిగిందంత ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కరికి సాధారణంగా ఎవరైనా అక్కర తిరిగిన తర్వాతకి ఎవరమైనా మర్చిపోయే వారమే ఉంటాం. అలాంటి మనసు ఉంటుంది సహజంగా మనుషునికి. కానీ దేవునిలో మనం అలా ఉండటం సరి అయినది కాదని దేవుడు మరొకసారి తట్టి లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకో. తిరిగి మరి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు నువ్వు చెయ్యని ఎడలు అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తొలగిద్దంటే ఇంకేముంది? దీపస్తంభం తొలగిపోతే ఏముందండి? మన జీవితము చీకటిమయమైపోతున్నటువంటి తరుణం. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. నీవిలాగ ఉపదేశం పొందితివో, నువ్వు ఎలాగైతే ఉపదేశం పొందితివో, ఎలాగైతే వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందము. ఏ ఉపదేశం పొందుతున్నారు మీరు? ఏ ఉపదేశం పొందుతున్నాం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా? ఉపదేశం కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. మీకు అందవలసినటువంటి దేవుని మాట అందట్లేవా? దేవుని మాటలని మరుగుపరిచి మీకు సంతోషకరమైనటువంటి స్వార్థ వస్తుందా? లేకపోతే దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా మనం వినగలుగుతున్నామా? దేవుని చిత్తం మనం చేయగలిగితే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక యజమానికి అలవాటైనటువంటి కుక్క బయలుదేరితే యజమాని పిలువని అవసరం లేదు. అది ఆ కుటుంబం ఎడిపోతే అటే వస్తూ ఉంటుంది కదా కుక్క. అవును పిల్లరా, దేవుని చిత్తం మనం చేయగలిగినట్లయితే ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకొని వస్తాయి. నా కొడుకు అది కావాలి, నా బిడ్డకి అది కావాలి, నా కొడుకు అలా ఉండాలి, ఇలా కాదు. మనం ఎలా ఉండాలో దేవునికి అంత తెలుసు. దేవునికి స్తోత్రం. మనకి ఏది కావాలో దేవునికి అంత తెలుసు. ఎందుకు తెలుసు అంటే
దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం తెలుసా? మిమ్మల్ని తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచాలని చెప్పినటువంటి దేవుని యొక్క మాట ఈరోజు క్రైస్తవ్యము దాన్ని పట్టుకొని వాగ్దాన ప్రకారము ప్రార్థన చేయలేకపోతుంది. దాన్ని పట్టుకొని ప్రభు వాక్య ప్రకారము ప్రభుని వెంబడించలేకపోతుంది. ప్రభు చిత్తాన్ని దేహం గుండా జరిగించలేకపోతున్నది. అందుకని తోక స్థితిలో ఉన్నాం మనం ఈరోజు. తలకాయ కావాలా తోక కావాలంటే తలకాయ కావాలంటాం, కానీ తలకాయ తగ్గట్ట జీవితము ఉండాలి. మేలైంది కావాలంటే శ్రమ తప్పనిసరి. నువ్వు ఎలాగైతే ఉపదేశం వింటివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని కైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరుడకుడవై యుండని ఎడల నేను దొంగ వల్ల వచ్చేదును, ఏ గడియ నీ మీదకి వచ్చేదునో నీకు తెలియదు. హల్లెలూయా. ఏ గడియ ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు సంభవిస్తుందో తెలియదండి. వర్షాల్లో చూడండి ఏం జరుగుతుంది. అన్ని కుటుంబాలు బురదలో మునిగిపోయినటువంటి కుటుంబాలు, కొండ చర్యలు ఎరిగి ఇల్లు మునిగిపోయినటువంటి స్థితి. అనుకున్నారా ఈ కొండ చర్యలు ఎరిగిపోతాయి, మేము అవి నాశనం అయిపోతాం, మేము అంతమైపోతామని? చూసాయా? ఒక నలుగురిని ఒక కుటుంబీకుల్ని కుక్క కాపాడుకుంది. నలుగురిని ప్రాణాలతో నిన్న తీశారు 4 రోజుల తర్వాత. దేంతో బట్టే అంటే కుక్కను బట్టి నేను చూశాను. నేను ఆ నలుగురు అదే బురదలో ఉన్నారు కొర ప్రాణాలతో 4 రోజుల కాంచి. ఆ కుక్క ఊకి ఇట్లా తవ్వుతంటే ఆర్మీ బలగాలు చూసి కుక్క ఇక్కడే వచ్చేస్తుంది, ఇందులో ఎవరో ఉన్నట్టుందని వెలికి తీస్తే నలుగురు కొర ప్రాణాలతో బయటపడ్డారు. చూశారా? కుక్క తన కుటుంబాన్ని బతికించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. చూడండి, నేను స్టేటస్లో పెట్టుకున్నాను, ఎవరు చూసారేమో నాకు తెలియదు, కానీ కుక్క తన కుటుంబాన్ని బతికించుకోగలిగింది. ఆన్నే ఉండి మా వాళ్ళు ఎటో బయటను వదిలిపెడతారు, అలానే బయట బురదలు తెచ్చేటోళ్ళు, కానీ ఆన్నే ఉండి కుయ్యి అనుకుంటా బురదను గీకి ఆర్మీలో చూసినట్టుగా చేసి నలుగురు కుటుంబీకులు బతికించుకున్న దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబీకుల్ని మనం రక్షించుకునే స్థితిలో మనం ఉన్నామా? లేమే. కుక్కకున్నటువంటి విశ్వాసము దేవుడి మీద మనకు లేదా? ఒక యజమాని మీద కుక్కకంత విశ్వాసం ఉంటే దేవుడి మీద మేలు పొందిన మనము ఆయన మీద విశ్వాసం లేదా? ఆయన పని చేయొద్దా? ఆయన వెంబడించొద్దా? ఆయన చెప్పిన ప్రకారం మనం బతుకొద్దా? క్రీస్తునందు ఆయన ఆ రోజు చేరదీయకపోతే, ఆయన హస్తం మన మీద చాపకపోతే, ఆ రోజు ఆ జబ్బు, ఆ రోగం, ఆ సమస్య తొలగిపోకపోతే ఈరోజు ఎక్కడ ఉండేవాళ్ళం మనమండి? నా జీవితంలో 5 ప్రమాదాలు 6 ప్రమాదాలు వెంటాడాయి. ఆ రోజు నా ప్రభు నిన్ను కాపాడకపోతే కుళ్ళిపోయిన ఎముకలతో బొందలు పడి ఉంటోడు నేను. నా దేవుడు నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరితో దేవునికి పడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరితో దేవునికి పని ఉంది. సేవకునితో కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా దేవునికి పని ఉంది, అవసరమైంది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరి దేవుడి వాక్య విరుద్ధంగా సెలవిస్తుంది, నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని కైకొనచ్చు మారు మనసు పొందుము. నువ్వైతే జాగరూకుడవై ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వల్ల వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఆ స్థితిని దేవుడు ముందుగా మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రతి విషయంలో మనం జాగరూకంగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరింప చేస్తున్నాడు. కనుక అట్టి ప్రకారం మనం బ్రతుకుతాము. కనుక ఆమేన్. దేవుడు కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయండి కాక. ఆమేన్.
ఆమేన్.